హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. సుప్రీంకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు షాక్ ఇచ్చింది. కేసు ఏమిటంటే అభిషేక్ ఉపాధ్యాయ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ కేస్. రిట్ పిటిషన్ క్రిమినల్ నెంబర్ వచ్చేసి 402 ఆఫ్ 2024. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి 265 ఆఫ్ 2024. సెక్షన్స్ వచ్చేసి బిఎన్ఎస్ సెక్షన్స్ 353 క్లాస్ 2 and 356 class 2 under section 66 of IT Act 2000. 353 class 2 of BNS అంటే తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలు రాయడం. IT Act సెక్షన్ 66 అంటే 3 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ పెట్టడం జరిగింది. కేసు ఏంటంటే ఉత్తరప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ అతనిపై ప్రభుత్వము పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు రాసేవారిపై క్రిమినల్ కేసులు పెట్టడాన్ని సుప్రీం ధర్మశాసనం తప్పుపట్టింది. ఇది ఎంత మాత్రము సమంజసము కాదని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా విమర్శల వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదంటూ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ప్రజాస్వామ్య పాలన ఉన్న దేశాలలో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవిస్తారన్న ధర్మశాసనం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని పేర్కొంది సుప్రీంకోర్టు. వాళ్ళు రాసే ప్రభుత్వ వ్యతిరేక కథనాలను విమర్శలుగా భావించి క్రిమినల్ కేసులు పెట్టరాదని ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. అలా చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించేనట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. సో జర్నలిస్ట్ అభిషేక్ను అరెస్టు చేయవద్దని పేర్కొంటూ ఆర్డర్ను ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.